పేదలు తలెత్తుకునేలా ఇళ్ల నిర్మాణం చేపడతాము అంటున్నారు మంత్రులు. గత ప్రభుత్వం పేదల ఉసురు పోసుకుందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మార్పును చేసి చూపిస్తాము అంటున్నారు మంత్రులు. ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పిన మాట ఒకటే. ఫైనల్ గా ఈ యొక్క కన్స్ట్రక్షన్ షీర్వాల్ టెక్నాలజీ, జనరల్ గా ఈ కన్స్ట్రక్షన్ మీరు హైదరాబాద్ లో చూస్తుంటారు, కొందరు 30 అంతస్తులు 32 అంతస్తులు 40 అంతస్తులు కడతారు. ఆ రోజు 4 అంతస్తుల కంటే ఫస్ట్ అధికారులు వద్దన్నారు. ముఖ్యమంత్రి అడిగితే లేదు పేదలైనా మంచి కన్స్ట్రక్షన్ ఉండాలా, మంచి టెక్నాలజీ అంటే ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చాం. చేతైతే సాయం చేయాలి. ₹1 కోటి ఇస్తామన్నారు, ఎవరికి ఇచ్చారో తెలియదు. 3 గంటలు తిరిగారు 3 రోజుల్లో, ఒకరోజు కాదు. ఏమన్నా చేసినట్టు పరిస్థితి ఉందా? బురద జల్లారు, ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టే ప్రయత్నం చేశారు. నీ కోట్లు వేసిన వాళ్ళు కూడా ముంచలే ప్రయత్నం చేశావు. నీ బుద్ధి అది. మేము కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, మీరు విధ్వంసం చేసేవాళ్ళు. అందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసిన విషయం గమనించుకోవాలి. ఇసుక వ్యాపారం కోసం అన్నమయ్య గేట్లు మరమ్మతులు చేయకపోతే, అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే దాన్ని ఇవాళ దాకా ఆ పరిహారం అందించలేదు, నిరాశ్రయులకు ఇల్లు నిర్మించలేదు, మళ్ళీ డ్యామ్ పునర్నిర్మించే పరిస్థితి లేదు. 3 సంవత్సరాలు అయిపోతే టెండర్ పిలవడం జరిగింది, కానీ ఒక చిన్న పని డిపిఆర్ కూడా తయారు చేసే పని చేయాలి. ఈ రకంగా అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా కాదు, జిల్లాలోనే ఈ రకంగా పని జరిగింది. ఆయన చాలా ఆర్భాటంగా చెప్పుకునే విప్లవాత్మక మార్పులు ఏదైతే ఉన్నాయో నేను రాష్ట్రంలో తెచ్చాను వైద్య రంగంలో అంటున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న మాట సమాధానం చెప్పాల్సి ఉంది. మిగతా కాలేజీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మౌలిక సదుపాయాల కల్పన లేదు. మిగతా విషయాలు పక్కన పెట్టేస్తే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 70 కోట్లు 80 కోట్ల మధ్యన